రాత్రిత్వము తర్వాత 15వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు
నేనొప్పుకొందునను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. త్రిత్వము తరువాత 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ద్వారా ఆలకింపుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన
నందున ఇలాకు సమాధానం నరుల కాయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. ఓ ప్రభువా, నీ ఎడతెగని జాలి చేత నీ సంఘమును పవిత్రపరిచి కాపాడము. అది నీ సహాయము లేకుండా సురక్షితముగా నిలువనేరదు కనుక నీ కృపా సహాయముల చేత దానిని ఎల్లప్పుడూ సంరక్షించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడే యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని చెవునాము. ఆమేన్. ప్రియులారా, క్రితము తరువాత 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా
ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని నేను వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగించున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మా వలన పొందిన బోధలో ప్రకారముగాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దకు ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మిమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఎలాగూ చేసితిమి గాని మాకు అధికారం మేమేయూ చేయలేదు. మరియు మేము మీ యొద్దనున్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వారు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మనము మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరును ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు
దేవుని మహిమ కొరకు వచ్చిననెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరు ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యోదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచున్నారే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలగుచున్నది కదా, ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల దాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలవ వెళ్ళుచున్నారని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునని. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 15వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. మరి ఈ యొక్క దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. వాక్య ధ్యానము కొరకు రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీరిచ్చిన వాక్యమును బట్టి వందనాలు. దేవ, ఈ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ సేవకుని మరుగుపరిచి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మరి అనేక స్థలాలలో వరదలు భయంకరంగా ముంచెత్తాయి. ఉండటానికి లేదు, తినటానికి లేదు, కట్టడానికి లేదు. మరి అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? తప్పనిసరిగా అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈవేళ దేవుని యొక్క వాక్యాంశము డివైన్ సర్ప్రైజ్. మానవుని యొక్క జీవితంలో దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని మనకు అనుగ్రహించే దేవుడని మన వాడుక భాషలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో యెహోవా దేవుడు ఏలియాకు సెలవిస్తూ ఉన్నాడు. ఏలియా దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా ఆ 17వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా కురవదు అని సెలవు ఇమ్మన్నప్పుడు, వర్షము మంచు లేనప్పుడు కరువు కాటకాలతో ఉంటున్నది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ రాజ్యములో అందరూ కూడా కరువుతో ఉంటూ ఉన్నారు. తినటానికి లేని పరిస్థితుల్లో మరి తన ప్రవక్త పరిస్థితి ఏమవుతుంది ఆలోచన చేస్తున్నామా? అటువంటి పరిస్థితుల్లో తన ప్రజలను ఆయన కాపాడు దేవుడు. మనం రేషన్ షాప్స్ చూస్తూ ఉంటాం. ఆ రేషన్ షాప్స్లో ఒక్కొక్కసారి ఇచ్చే సరుకులు అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ డేకి మరలా మనం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు. అలాగున ఏదైనా ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళతాం, మనకు అవసరం ఉన్నటువంటి వస్తువులు కొందామనుకుంటే స్టాక్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంత బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ కావచ్చు, లేకుంటే ఇంకా పెద్దదైనటువంటిది ఏదైనా కావచ్చేమో, కానీ మనుషులు చేసే వీటిలో కొరతలు వస్తాయన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. కానీ ఉదయకాలంలో అది మన దేవుడు ఆయన అనుగ్రహం మానవుని మీద ఉంటే, ఈ లోకములో నీకు ఏది అవసరత ఉన్నదో ఆ అవసరత ఆయన తీర్చే వరకు కూడా ఇక కొరత అనేది ఉండదు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందామా? ఒక బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మరి బోధలు వినటానికి ఆ సభలకు వచ్చారు. 3 దినాలు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు అట వారి మీద కనికరపడ్డాడు. ఎందుకో తెలుసా? వారి దారిలో మూర్చెళ్ళిపోతారేను. అక్కడ ఒక బిడ్డ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఆ బిడ్డ ఇచ్చినప్పుడు దానిని తీసుకుని యేసయ్య ప్రార్థించి విరిచి వడ్డించండి అన్నాడు. అక్కడ మరి చిన్న బిడ్డలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ కూడా ఆ యొక్క రొట్టెలు, ఆ యొక్క చేపలు భుజించారు. భుజించిన వారిలో స్త్రీలను, చిన్న బిడ్డలను కూడా లెక్కల్లోకి తీసుకోలేదు. లెక్కకు వచ్చిన పురుషుల సంఖ్య 5,000 మంది. వారు తిని తృప్తి పొందారట. మరి మిగిలినవి 12 గంపలు. అంటే వారు ఏ పరిస్థితుల్లో కూడా ఇక తినలేని పరిస్థితి, పట్టుకెళ్ళలేని పరిస్థితుల్లో మిగిలిపోయినటువంటివి తిని తృప్తి చెందగా 12 గంపలు. చూసారా? డివైన్ సర్ప్రైజ్ అనగా దైవానుగ్రహముతో ఆయన ఇవ్వగలిగితే
ఇక తరుగు అనేది ఉండదు ప్రియులారా. ఎప్పుడు కూడా అవి నిండుగా ఉంటాయి. అందుకని 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన మన కాపరిగా ఉంటే మనకిక లేమి కలుగుదండి. ఆయనే సమృద్ధిని ఇచ్చే దేవుడుగా మనకు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏలియా అక్కడ మరి దేవుని యొక్క మాట చొప్పున ఆయన చేస్తూ ఉన్నాడు. కరువు వచ్చింది కదా, ఆ కరువులో ఆకలి దెప్పికలు తీర్చడానికి ఆయన చెబుతున్నటువంటి మాటలు ప్రవక్తతో ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాటలు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మొట్టమొదటగా అక్కడ ఆ యొక్క ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక చక్కటి నది ఒడ్డున ఆయన వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అక్కడ వెళ్ళిన తరువాత అక్కడ పరిస్థితి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కగా ఈ మాటలు వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ నది ఒడ్డునట ఆయన కాకులకు ఆజ్ఞాపిస్తాను అని సెలవిస్తున్నాడు. ఆ యొక్క నది నీరు నీవు తాగు, ప్రతి ఉదయ సాయంకాలాలు కాకులు రొట్టె మాంసం నీకు తీసుకుని వస్తాయి. కెన్ వి బిలీవ్? ఇది నమ్మదగినటువంటి మాట. పిల్లల చేతుల్లో ఎత్తుకుని పోయే కాకులు రొట్టె మాంసం ప్రతి ఉదయం సాయంకాలం తీసుకుని వస్తాయా? అయినప్పటికీ కూడా ఇది యెహోవా దేవుని యొక్క మాట యందు ప్రవక్త అక్కడ లక్ష్యముంచినప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి, ఆ కిరుతు వాగు దగ్గర తన ఆకలి దప్పికలు తీర్చడానికి కాకులట ప్రతి ఉదయ సాయంకాలాలు కూడా రొట్టె మాంసము తీసుకుని వచ్చినట్లుగా, ఆకలి తీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మానవుని యొక్క జీవితం చాలా ఉన్నతమైన జీవితం. ఇక్కడ కొన్నిటి కొరకు ఆలోచన చేద్దాం. కాకులు అనగా మనం పిల్లల చేతిలో ఉన్నటువంటివి ఎత్తుకుని పోతాయి అని మనం అనుకుంటాం, నిజమే. అలాగనే అటువంటి కాకులు దేవుని మాట విన్నాయి కదా. మరి యోనా విషయంలో అతడు ఆ యొక్క సముద్రములో అతడు ముంచబడినప్పుడు వెంటనే ఆయన ఒక మత్స్యానికి చేపకు ఆయన ఆజ్ఞ ఇవ్వగా నినివేకు క్షేమంగా మరి యోనాను తీసుకుని వెళ్ళి అక్కడ దింపలేదా? అలాగనే ఇక్కడ పేతురు దేవుని యొక్క శిష్యుడు, తన మాట తప్పాడేమో, కానీ ప్రభు అంటున్నాడు, పేతురు ఇదిగో ముమ్మారు బొంకుతావు, దానికి సాక్ష్యం ఇదిగో కోడి ముమ్మారు కోస్తుందంటే ఆ యొక్క కోడి ముమ్మారు కోసింది కదా. అంటే నోరు లేనటువంటి మూగజీవులు దేవుని యొక్క మాట విన్నాయి, కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాట తప్పుతూ ఉన్నాడు. కాబట్టి ప్రకృతిలో, సృష్టిలో ఆయన అటువంటి మూగజీవులను మాదిరిగా ఉంచి మానవునికి ఒక విధంగా మరి చక్కటి జ్ఞానోపదేశాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కార్యాలు జరగాలంటే మానవుని యొక్క జీవితంలో విశ్వాసము కావాలి, విధేయత కావాలి. 2 ప్రవక్త చూపించాడు. కెరీతువాగు దగ్గరికి వెళ్ళారు. అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం 2 పూటల, అసలు ఆహారమే లేదు అంటే ఒక మాట అంటాం, అక్కడ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అసలు ఏదీ లేని దానికన్నా ఏదో ఒకటి తినడానికి ఉంటే సరిపోతుంది అనుకుంటాం. అలా కాదండి. కరువు కాలములో ఆయనట రొట్టెను, అక్కడ మాంసమును, ఎంత చక్కటి ఆహారాన్ని ఇచ్చాడండి. ప్రియులారా, అక్కడ కెరీతువాగు ఎండిపోయింది. ఈవేళ ఇచ్చినటువంటి 8వ వచనం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ధనవంతులను చూపెట్టలేదు. మరి ఎవరిని చూపెట్టాడు? సారెపతిలో ఉన్న ఒక విధవరాలని ఆయన చూపించినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుని యొక్క శక్తి ఎటువంటిది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆకాశము నుండి హిమమును, ఆయన వర్షమును కురిపించినటువంటి దేవుడు కాదా? నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు కాదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా సిద్ధపరిచినటువంటి దేవుడు కాదా? బండ నుండి మొదటి జలములు ఉబికింపచేసినటువంటి శక్తి గల దేవుడు కాదా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము
ఆయన మాట చొప్పున మనం చేయవలసినటువంటి అవసరం. ఆయన మాట విన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా. అందుకనే 34వ కీర్తనలో 9వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఇక్కడ ఉంచువానికి ఏ మేలు కొదవలేదు. ఆయన యందు భయభక్తులు కలవానికి ఏ మేలు కూడా కుదవలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. 34వ కీర్తన 10వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎటువంటి మేలు వారికి కుదువై ఉండదు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది. 33వ సంకీర్తన 18వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును 19వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుస్తూ ఉన్నది అని దైవవాక్యము సెలవిస్తున్నది. నువ్వు లోకం వైపు చూసావా, లేక ఇదిగో మనుషుల వైపు చూస్తున్నావా? కొరతగా ఉంటుంది, ఆకలిగా మిగులుతుంది, దప్పిక తీరకుండా ఉంటుంది. కానీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన చెప్పినట్లు నువ్వు చేయగలిగితే, నీవే పరిస్థితుల్లో కరువులో ఉన్నప్పటికీ నీ కరువును ఆయన తీర్చి నీకు సమృద్ధిని కలుగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. కెరీతు వాగు ఎండిపోయింది, రాజ్యములో మంచైనా హిమమయమేక వర్షమైన కురవలేదు, కరువు వచ్చింది. దానికి దేవుడు ఒక ప్రత్యామ్నాయం చూపెట్టాడు. కెరీతు వాగు అక్కడ కాకోలాలు చక్కటి ఆహారాన్ని ఇచ్చాడు. వాగు ఎండిపోయింది, ధనవంతురాలు కాదు, బీద బెదవరాలని ఆయన చూపెట్టాడు. ఏది మానవునికి అసాధ్యమో ప్రియులారా, అసాధ్యమైన దాంట్లో సుసాధ్యాన్ని చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ ఊరి గవిని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ అనగా బీద విధవరాలట, ఆమె ఏం చేస్తుందంటే కట్టెలు ఏరుకుంటానికి వచ్చింది. ప్రవక్త వెళ్ళి అంటాడు, అమ్మ నాకు దాహం అవుతుంది అంటే పాపం మంచినీళ్ళు ఇవ్వటానికి సిద్ధపడుతుంటాడుగా, అమ్మ మొట్టమొదటిగా నాకు కొంచెం ఒక అప్పం కావాలి. ఈ యొక్క స్త్రీ అంటుంది, అయ్యా నా ఇంటిలో నా తొట్టిలో కొద్ది పిండి ఉంది, బుడ్డిలో కొద్ది నూనె ఉంది. నా బిడ్డ నేను చావకముందు ఇదిగో ఏరుకుని మేము ఈ కట్టెలు ఏరుకొని మరి రొట్టెలు చేసుకొని మేము తినాలి, మేము చావకముందే ఈ కార్యం చేయాలని ఇక్కడికి వచ్చాను. యెహోవా జీవము తోడు అని ఉన్నటువంటి సత్యాన్ని చెప్పింది నిజమే. అక్కడ కరువు కాలములో తన తొట్టిలో కొద్ది పిండి, తన బుడ్డిలో కొద్ది నూనె మాత్రమే ఉన్నది. ఇది మాత్రము సత్యం. కానీ ప్రవక్త ఇక్కడ అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చక్కటి మాట అంటున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయములో ఇక్కడ 5వ వచనములో అంటాడు, అతడు పోయి యెహోవా సెలవిచ్చినటువంటి మాట చెప్పున నీవు చెయ్యి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాడు, దేవుడు ఏదైతే మరి నాకు సెలవిచ్చి పంపించాడో ఆ విధంగా నీవు చేస్తే కరువు కాలం అంతా నీకు కరువు ఉండదు అని అక్కడ ఏలియా దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, అగస్టిన్ అనే భక్తుడు ఏమంటున్నాడంటే, కళ్ళకు కనబడినటువంటి దానిపై నమ్మకం ఉంచు, ఇదిగో దేవునిపై నువ్వు మరి విశ్వాసము ఉంచటం. ఒకటి కళ్ళకు కనబడిన దానిపై నమ్మిక ఉంచడం, దేవునిపై విశ్వాసము ఉంచటం. మనకి కళ్ళకు కనిపించిన దాని మీద నమ్మిక కాదు, మన కళ్ళకు కనిపించకపోవచ్చు, దేవుడు కనిపించకపోవచ్చు, కానీ దేవుడున్నాడు అని నమ్మటం విశ్వాసము అంటాడు అగస్టిన్ భక్తుడు. హడ్సన్ టైలర్ అంటాడు, ఇక్కడ నా సేవా జీవితంలో ఒక్కొక్క మరి అప్పుడు ప్రభువు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు, ఒక్కొక్క అడుగు కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు సన్నిధిలో కనిపెట్టి
ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తమును సమకూడి జరుగుననే సత్యాన్ని నేను నేర్చుకున్నాను. హడ్సన్ టైలర్ అంటాడు. ఇంకొక భక్తుడు డిఎల్ మూడీ అంటాడు, నీవు నీ యందు నమ్మిక ఉంచుకో, నీకు నిరాశే కలుగుతాయి. నీ స్నేహితుల యందు నువ్వు నమ్మిక ఉంచుకో, వాళ్ళు చనిపోయి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీవు ఈ లోకములోను నిత్యత్వంలో కూడా నీవు కలవరపడవలసినటువంటి అవసరత లేదు. అంటే మనుషులు కాదు, లోకం కాదు, ఆస్తి కాదు, డబ్బు కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, దేని మీద కాదు. నువ్వు దేవుని మీద నమ్ముకొని దేవుని విశ్వసించగలిగితే నీకు ఇక్కడ ఇహంలో కూడా నీకు ఆయన తోడుగా ఉంటాడు అని ఇక్కడ డిఎల్ మూడీ అనే భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనములు ఈ మాటలు ఇక్కడ ఏలియా ప్రవక్త యెహోవా దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు అన్నప్పుడట, ఇక్కడ అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఇక్కడ అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించి వచ్చేది. ఇప్పుడేంటి, ఆ తొట్టిలో కొద్ది పిండి ఉన్నది, బొడ్డులో కొద్ది నూనె ఉంది. తనే సాక్ష్యం ఇచ్చిన బిడ్డ నేను చావకముందు కట్టెలేరుకుని వచ్చి ఆ పిండితో ఆ నూనెతో రొట్టె చేసుకుని తిందాం అనుకున్నా. కానీ ఏలియా ద్వారా యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట యందు నమ్మిక ఉంచి ఆమె అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునిది దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాట విన్నప్పుడు, ఆయన మాటలు యందు విశ్వసించినప్పుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగింది. ప్రవక్త అంటున్నాడు ఏదైనా ఒక అప్పం చేసుకొని తీసుకురా అంటలేదు. నువ్వు ఇంటికి వెళ్ళి కొద్ది పిండే ఉంది, కొద్ది నూనె ఉంది, కానీ వాటితో చేసిన మొదటి అప్పమును నువ్వు తీసుకుని ఇక్కడ దైవదాస్తునికి నువ్వు ఇచ్చినడలా దేవుని యొక్క కృప నువ్వు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. దేవుని యొక్క సేవకుని చేర్చుకున్నవారు ఎవరిని చేర్చుకున్నట్లట? దేవుణ్ణి చేర్చుకున్నట్లే. అబ్రహాం శరాలు దేవదూతలను చేర్చుకున్నారు దేవుని పేరట. అక్కడ సంతానాలేమి లేకుండా ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే గనురాలైనటువంటి శూన్యమీయ స్త్రీ అక్కడ ప్రవక్తలను చేర్చుకుంది. అక్కడ సంతానము లేనిటువంటి ఆ స్త్రీకి సంతానాన్ని కలుగు చేసినట్లుగా చూస్తూ ఉంటారు. దేవుడు మన ఇంటికి డైరెక్ట్గా రాడు, కానీ దేవుని యొక్క బిడలు మరి మన గృహాలు దర్శించినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వటం మరవవద్దు అని దేవుని యొక్క వాక్యం. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవునిది దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని పక్షంగా దేవుని యొక్క సేవకులు వచ్చినప్పుడు ప్రేమతో చేర్చుకుని ఆదరించినప్పుడు అది వృధా కాదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన తన యొక్క లేమిలో దేవుడు ఏం కలుగు చేశాడు? సమృద్ధినిచ్చాడు. సమృద్ధిని ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనకు డివైన్ సర్ప్రైజ్, దేవుని యొక్క అనుగ్రహం ఉంటే మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి రీతిలో ఆకాశపు వాక్యంలో తెరవబడతాయి. మలాకి గ్రంథములు అంటాడు మీరు దేవునికి ఇచ్చి శోధించండి, మీ కొరకు ఆకాశపు వాక్యంలో తెరవబడతాయి. పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఆయన కుమరిస్తాడు. అవును, నీకు లేక నాకు ఎక్కడ నుండి వచ్చింది? ఆయన ఇచ్చాడు. ఆయనది ఆయనకి ఇస్తే ఆయన ఆశీర్వదిస్తాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు కానా వివాహములో ఆయన చెప్పినటువంటి మాట, ఆ యొక్క 6 రాతి బాణాలు నీటితో నింపండి. ఆ మాట విన్నారు, విశ్వసించారు, వారు నీటితో నింపారు. దాన్ని ముంచినప్పుడు దాని కొరకు సాక్ష్యం 2వ పర్యాయము ద్రాక్షారసము మధురము అనే మాట. నడిపించు నానావా అనే కీర్తనలో దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాత్రంతయు శిష్యులు అక్కడ వేట చేశారు.
ఫలితం శూన్యం, ఒక్క చేప పడలేదంటున్నారు. ఈ దోణిలు లోపలికి నడిపించమంటున్నాడు ప్రభు తెల్లవారుజాము. కుడివైపున వలలు వేయమంటున్నాడు. వాళ్ళు 2 మాటలు విన్నారు, దోణెలు సముద్రములోనికి. అంటే మానవ జీవితం, క్రైస్తవుడు తన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే లోతులకు వేరుపారే ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాట మనం వినాలి, అలాగున చేయాలి. తెల్లవారులు కూడా వాళ్ళు వేట చేసినప్పుడు ఒక్క చేప పడలేదు, కానీ దేవుని మాట చెప్పిన వారు చేసినప్పుడు 153 గొప్ప చేపలు పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మనకు సారెపతి స్త్రీ ఒక చక్కటి ఉపమానం, కెరీతువాగు ఒక ఉపమానంగా ఉంటూ ఉన్నది. దేవుడు లేమిలో ఉన్న వారి ద్వారా తన బిడ్డలకు ఆయన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. లేమిలో ఉన్న లేని వారికి సమృద్ధి ఆయన కలుగు చేస్తున్నాడు. ఈ ఉదయకాలం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో దేవునికి ఇవ్వటానికి ఒక్కొక్కసారి లెక్కలు వేసుకుంటాం, లెక్కలు పెట్టుకుంటాం. ఈ నెలకి, రేపటి నెలకి, వచ్చే నెలకి, సంవత్సరానికి సరిపోతుందో లేదో మన ఖర్చులు చూసుకుని మిగిలితే దేవుని పని చూద్దాం. ఉన్న సత్యాన్ని నేను మాట్లాడతాను. ఒకవేళ నాతో పాటుగా నా అంతరాత్మ నేను పరిశీలన చేసుకోవడం, నేను కూడా అదే లెక్కలు వేస్తున్నానేమో. కానీ దేవుని కొరకు మనం చేసేది వాయిదాలు వేయొద్దు. దేవునికి ఇచ్చేది వాయిదాలు వేయదు. అయితే దేవునికి ఇచ్చేదానికి మనం ఏం చేద్దామనంటే, దేవుడికి ఇవ్వాలి కాబట్టి కనపడిన వాళ్ళకల్లా ఇవ్వటం కాదు. నువ్వు ఎవరికి ఇస్తున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తున్నావో, అది కూడా ఆలోచన మనం చేయవలసినటువంటి అవసరత. ఇచ్చేది వ్యక్తికి వట్టిని వచ్చేది కాదు. శ్రమ పడితే, కష్టపడితే, చెమటూరిస్తే వచ్చేది. దాన్ని ఎందుకు మనం వ్యర్థం చేసుకుందాం? అపవాది లోకములో అనేక రకాలైనటువంటి రీతిలలో విశ్వాసుని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీవిచ్చింది సరైనటువంటి రీతిలో ఉపయుక్తమైతే నీకు దీవెన, కానీ ఆ వ్యక్తి దాన్ని దుర్వినియోగం చేస్తే అది కేవలం నీకు నష్టం తప్ప దానివల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ కెరీతువాగు, దానికి ప్రాణం లేదు. దేవుని మాట చొప్పున అక్కడ మంచినీటినిచ్చేది. దేవుని మాట చొప్పున కాకులములు రొట్టె మాంసం తీసుకువెళ్ళాయి. సారెపతిలో ఉన్న వెధవరాలు ఆమె ఇక చావకముందు బ్రతకటానికి కట్టెలేరుకుని వెళ్ళి ఉన్న కొద్ది పిండి, ఆ కొద్ది నూనెతో ఆ రొట్టె చేసుకుని తన బిడ్డ తాను తినాలి అని వచ్చిన దాంట్లో దేవుని మాట యందు నమ్మిక ఉంచింది. మొట్టమొదటి అప్పం చేసింది. దేవుడు దానికి ఇచ్చిన బహుమానం ఏమిటి అని ఆలోచన చేస్తే, అక్కడ కరువు కాలం అంతా తొట్టులో పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె ఆరిపోలేదు. ఈ ఉదయకాలం నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుని మాట చెప్పులు నువ్వు చేయటానికి ఇష్టపడుతూ ఉంటున్నావా? దేవుడు చూపిన మార్గంలో నువ్వు నడవటానికి ఇష్టపడుతున్నావా? ఈ ఉదయకాలం నువ్వు ఆలోచన చేయగలిగితే నీ కుటుంబ పరిస్థితుల్లో కుదవ ఉండదు, కొరత ఉండదు, సమృద్ధి కలుగుతుంది అనే మాటలు ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. 2వ వాక్య భాగముగా యోహాను సువార్త 11వ అధ్యాయములో 11వ వచనంలో చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన అక్కడ శిష్యులతో చెప్పుచున్నటువంటి మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నా. ప్రియులారా, అతడు మరి తన కొరకు అతడు రోగి అయి ఉన్నాడని అతనికి కబురు వచ్చినటువంటి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆయన ఇంకా కొన్ని దినాలు అక్కడే ఉండి ఆయన వెళుతూ ఉంటున్నప్పుడు శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు, కరువు కాలములో ఆకలి దప్పికలు తీర్చిన దేవుడు, తొట్టిలో పిండి తరిగిపోకుండా గుడ్డులో నూనె ఆరిపోకుండా సమృద్ధినిచ్చినటువంటి దేవుడు లాజరు మరణం విషయంలో లాజరుని ఒక బ్రతికించలేడా? లాజరుని స్వస్థపరచలేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యము అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ఈ 1వ వచనంలో చూస్తే, మరియా, ఆమె సహోదరి అయిన మార్త, బేతనీయులో లాజరు అనేవారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వారి తమ్ముడు. బేతనియాలో లాజరు
రోగి అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. లాజరటండి క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడ్డాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 4వ వచనంలో చూస్తే అతనికి వచ్చినటువంటి వ్యాధి కొరకు ప్రభు అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. పుట్టుగురుడి వారి విషయాల్లో అక్కడ ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు, వీడు పాపం చేశాడా లేకుంటే వీరి తల్లిదండ్రులు పాపం చేశారంటే వాడు చేయలేదు, వాడి తల్లిదండ్రులు చేయలేదు. మరి దేవుడు మహిమపరచబడాలి. కుంటివానికి కాళ్ళు ఇచ్చాడు, గురుడివానికి కన్నులు ఇచ్చాడు. చనిపోయినటువంటి లాజరు 43వ వచనంలో ఆయన బ్రతికించాడు. యాయీరు కుమార్తెను బ్రతికించాడు. నాయీరు విధవరాలు కుమారుని బ్రతికించాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ బయలుపరచబడటానికే తప్ప మరి దేనికి కూడా కాదు ఇక్కడ అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ నిద్రిస్తూ ఉన్నాడు, అనగా నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు, మరణించిన వాడు లేవాడు. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తున్నప్పుడు యేసు మార్తను ఆమె సహోదరిని లాజరు ప్రేమించాను ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం. ఇక్కడ బేతనియా గ్రామానికి యేసయ్య వచ్చినప్పుడు మరియా మార్తలు ఇంట ఆయన నివసిస్తాడు. బేతనియాలో ఆ కుటుంబాన్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు, యేసయ్య కుటుంబం ప్రేమిస్తూ ఉన్నది, ఆతిథ్యం ఇస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు ప్రియులారా. అందుకనే ఇక్కడ యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. కాబట్టి రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పుడట తన యొక్క మరి శిష్యులతో ఆయన బయలుదేరి ఆయన వస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కరువు కాలంలో కరువు తీర్చిన దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడ లాజరు నిద్రిస్తూ ఉంటుండగా, అనగా మన భాషలో ఆయన మరణించిన తిరిగి జీవముతో నింపటానికి ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. 3వ మాట ముగింపుగా తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మీరు ఇక్కడ మమ్మును పోలి నడుచుకొనవలెను, దేవునిని పోలి మనం నడుచుకోవాలి. 2వ మాట 13వ వచనంలో సహోదరులారా మీరైతే మేలు చేయుట విషయంలో మీరు విసుగవద్దు. ఇక్కడ దేవుని యొక్క ప్రజల విషయాల్లో, దేవుని యొక్క సేవకుల విషయాల్లో, నిరుపేదల విషయాల్లో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమ కలిగి వారికి మేలు చేయు విషయంలో మనం ఏం చేయాలి, మనము విసుగవద్దు. ఆమె విధవరాలు, బీదరాలు, అంతే ఉన్నది, ఇక మీదట లేదు. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్తకు ఆకలి దెప్పికలు తీర్చే ఆ మేలుకరమైనటువంటి సంగతిని బట్టట ఆ మొట్టమొదటి అప్పమును చేసుకుని ఇచ్చుట ద్వారా తను ఏం మేలు పొందుకుంది అంటే ఇతరులకు మేలు చేయటం ద్వారా తన కరువు కాలంలో తను మేలు పొందుకుంది. తొట్టిలో పిండి తరిగిపోలేదు, బుడ్డులో నూనె అయిపోలేదు. ఈ యొక్క మరి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఇదిగో దేవునికి ఇచ్చేటప్పుడు నాకు లేదు అనేది కాదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాడుకుంటారు, నాకే మీ కుదోవ నా దోడుండా. మన దేవుడు ఉన్నాడండి, ఆకలి దప్పికలు తీరుస్తాడు, ఆహార పానాలు ఇస్తాడు, ఆయురారోగ్యాలు ఇస్తాడు, మరణంలో జీవాన్ని ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఆయన మాట విందాం, ఆయన యందు మనము విశ్వాసం ఉంచుదాం, ఆయనకు సాక్షులుగా ఉందాం. ఆయన కలిగిన కుటుంబాలకు కొరతలు తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించరోగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో
స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము. సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగనే నీట్ ఎగ్జామ్ నాయనా ఇదిగో తండ్రి రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలము చేయమని ప్రార్థిస్తాను. నాయనా టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే. నాయనా ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయటానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభువా ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాను. అలాగే ప్రభువా ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయన మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనములో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన ఆయన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని, పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించమని దేవాని సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన, సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము. పితృపుత్ర శుద్ధ